గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వచ్చే 3 ఏళ్లలో రాష్ట్ర భవనాలు లేని గ్రామ పంచాయతీలు అన్నిటికీ శాశ్వత భవనాలు నిర్మించాలని, ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం ప్రీ బడ్జెట్ సమావేశంలో వీళ్ళందరూ పాల్గొన్నారట. బట్టి మాట్లాడుతూ స్థలాలు అందుబాటులో ఉన్న చోట తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. ఉపాధి కల్పించే విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులు రూపొందించాలని, గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలను సంప్రదించాలని. ఈయన పరిస్థితి ఎట్లున్నది? వీళ్ళ ఊర్లో ఉన్న పేదల ఇళ్లను కూలుస్తాడు, అక్కడ గ్రామ పంచాయతీ కడతాడట. అసలు గ్రామాల్లో ఇండ్లు లేవురా పోయి పేదలకు. ఫస్ట్ ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వరట. గ్రామ పంచాయతీలు అంటే జనాలు పోయి గ్రామ పంచాయతీల కాపురం చేయాలన్నా? ఎవరికైనా సోయి ఉండాలి కదా. ఫస్ట్ జనాలకు ఇండ్లు రావాలి, జనాలు ఆనందంగా ఉండాలి, వాళ్ళకు వ్యవసాయం జరగాలి, వాళ్ళకు మార్కెట్ రొటేషన్ జరగాలి, వాళ్ళ చేతుల్లో 4 డబ్బులు వస్తే ఆ గ్రామ పంచాయతీలో నువ్వు చెప్పే ముచ్చట్లు వింటారు. రైతు వేదికలు ఉన్నాయి, ఒక్క రైతు వేదికను పట్టించుకోలేదు. రైతు బీమాను ఎగ్గొట్టిర్రి, రైతు భరోసాకు దిక్కు లేకపోయే, రైతు కళ్ళాలను అసలు వాటి వైపు చూసిన పాపాన పోకపోతిరి. ఇట్లా గ్రామాన్ని మొత్తం చెరబట్టి గ్రామ పంచాయతీలు నిర్మిస్తాం. ఎందుకు? శ్మశానంలో గోడలు నిర్మించినట్టు ఏమన్నా దళిత మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక చదువుకున్న మంత్రి, ఉన్నత విద్యావంతుడు అని అందరూ ఆదరిస్తే ఖమ్మంలో ఇళ్లను కూలగొట్టి పేదలు అల్లల్లా ఆడుతుంటే నువ్వు అంగరంగ వైభవంగా కొడుకు పెళ్లి చేసుకుంటావు. కనీసం ఆ పేదల యొక్క ఆర్తనాదాలు వినిపించలేని చెవిటోని లెక్క తయారైపోయినావు. వాళ్ళని ఒక్కరోజు పరామర్శించిన పాపాన పోలేదు. పైగా గ్రామ పంచాయతీలకు శాశ్వత భావం ఎవడు అడిగిండు? ఇప్పుడు నిన్ను అడిగినే చేయర్రా బాబు, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయరంటే అది తప్ప అని అంటుర్రు. అది తప్ప అన్ని ఆ ఒక్కటి తప్ప అని అదేదో సినిమాలో చూపెడతారు. ఏది? సతీ సావిత్రి యముని దగ్గరికి పోయి వరాలు అడుగుతుంటే నీ భర్త ప్రాణాలు తప్ప వేరే ఏదైనా అడగమ్మా అని ఆయన యముడు ఆమెకు వరాలు ఇస్తాడు. ఓ 3 వరాలు 4 వరాలు. అట్లా వీళ్ళు మేము 6 గ్యారంటీలు తప్ప ఏదైనా అడగండి అని తయారయ్యారు. అడగండి కాదు, మేమే చేస్తాం 6 గ్యారంటీలు తప్ప. ఒక ఆయన మూసి పునరుజ్జీవనం అంటాడు, ఈయనేమో శాశ్వత భవనాలు అంటాడు, ఇంకొక ఆయన పొంగులేటి వచ్చి మొత్తము శాశ్వత కలెక్టర్లు అంటాడు. ఇట్లా ఒక ఆయన వచ్చి మొత్తం కాంగ్రెస్ భవనాలను కడతామంటాడు. ఎవరికి కావాలి ఈ భవనాలు? నీ కాంగ్రెస్ భవనాలు ఎవరికి కావాలి? నీ గ్రామ పంచాయతీ ఇళ్ళని కూల్చేసి ఊళ్ళల్లో భవనాలు కట్టు. అసలు మీకు ఏమన్నా సోయి శుద్ధి ఏమన్నా ఉన్నదా మీకు? సో ఇది ఈ బట్టి విక్రమార్క పరిస్థితి.